రాజకీయం అనేటువంటిది బహిరంగం, పబ్లిక్ అందరూ చూస్తుంటారు. మన వైపు చూసేటప్పుడు మనం చేసే ప్రతి చర్య కూడా ప్రజామోదం మెజారిటీ అయి ఉండాలి. అది గుర్తుపెట్టుకుంటే రేవంత్కి బాగుంటుందేమో. ఎందుకంటే ముఖ్యమంత్రిగా చాలా కష్టపడి ఆ స్థాయికి వచ్చారు. కాకపోతే తనేంటి, తెలంగాణ అన్నటువంటి సెంటిమెంట్తో ఏర్పడినటువంటి తెలంగాణకి బ్రాండ్ అంబాసిడర్గా కేసీఆర్ ఉంటే ఆ తర్వాతన అధికారులకు తను వచ్చారు. ఆ బ్రాండ్ని కేసీఆర్ కంటే ఎక్కువ తీసుకెళ్లాల్సిన బాధ్యత రేవంత్ మీద ఉంటుంది. అంతేగాని ఆ బ్రాండ్ని డ్యామేజ్ చేసుకోకూడదు. నిన్న విదేశీ ప్రతినిధులు వచ్చారు. వాళ్ళతో మీటింగ్ ఎక్కడ అంటే కుతుబ్ షాహీ టూమ్స్. కుతుబ్ షాహీ ఏమన్నా తెలంగాణ ఏర్పాటుకి కానీ తెలంగాణ పార్ట్ ఏమన్నా ఉన్నాడా ఆయన? మైనార్టీ బుజ్జిగింపు, విదేశీయులు అక్కడికి వచ్చినంత మాత్రం మైనార్టీలు వచ్చి ఓట్లు వేసేస్తారా? బేసిక్గా తెలంగాణ ఏర్పాటు అస్తిత్వానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి వాటిలో అంబేద్కర్ విగ్రహం, అతిపెద్దదైనటువంటి అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేశారు కదా, చక్కగా దాని దగ్గర మీటింగ్ పెడితే ఎట్లుంటుంది? అంబేద్కర్ గారి గురించి, భారత రాజ్యాంగం గురించి చెప్పచ్చు, భారతదేశం గురించి చెప్పచ్చు, ఎలా సాధించారని చెప్పచ్చు, తెలంగాణలో కొత్తది చెప్పచ్చు. పోనీ అది కేసీఆర్కి ఆ పేరు వెళ్తుంది అనుకున్నట్టయితే కనుక ఏదైతే మన ఇది ఉంది కదా, బుద్ధ విగ్రహం దగ్గర పెట్టుకోవచ్చు కదా హుస్సేన్ సాగర్లో, లేదా హైటెక్ సిటీ దగ్గర పెట్టుకోవచ్చు కదా. ఇదిగో ఈ ఏరియా అంతా చూసారా డెవలప్మెంట్ ఎట్లా జరిగింది అన్నట్టు. లేదా సంప్రదాయం గుర్తుకు చేయాలనుకుంటే యాదగిరిగుట్టలో పెట్టచ్చు కదా. అంటే కాంగ్రెస్ పార్టీ తన అన్న ముద్రేమీ లేదనినా, లేకపోతే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పెట్టుకోవచ్చు, అది కాంగ్రెస్ టైంలో కట్టిందే కదా. ఇప్పుడు మోడీని చూసి నేర్చుకోవాలి. లక్షద్వీప్కి ఎందుకు వెళ్ళాడు మోడీ? ప్రపంచం మొత్తానికి లక్షద్వీప్ పరిచయం అయింది, పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. చైనా అధ్యక్షుని తీసుకెళ్ళి ఎక్కడ కూర్చోబెట్టాడు? తమిళనాడులో కూర్చోబెట్టాడు. ఎక్కడ? గుడి దగ్గర కూర్చోబెట్టాడు. దాని ద్వారా ప్రచారం ఎట్లా జరిగింది? అట్లాగే ఇదివరకు ఇండియాకి ఎవడొచ్చినా తాజ్మహల్లో కూర్చోబెట్టేవాళ్ళు, ఇప్పుడు ఎక్కడ కూర్చోబెడుతున్నారు? భారతదేశానికి సంబంధించిన చారిత్రక అంశాలు, అంటే భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే అంశాల దగ్గర కూర్చోబెడుతున్నారు. అది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి, తెలంగాణ అన్నటువంటి ఆకాంక్షల్లో నుంచి పుట్టుకొచ్చినటువంటి కాన్సెప్ట్కి ఆ తెలంగాణని గురించి పరిచయం చేసే చోట్ల పెడితే బాగుంటుంది. నెక్స్ట్ కార్యక్రమాలప్పుడు అట్లా ఆలోచించితే బెటర్ ఏమో.